హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఎస్ కార్నర్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను శివరాత్రి సందర్భంగా మా ఊర్లో ఉన్న శివాలయం అయితే మీకు చూపిస్తానండి. ఈ శివాలయానికి ఒక విశిష్టత ఉంది. మనం ఎక్కడైనా లింగాకారంలో కానీ నటరాజ స్వరూపంలో కానీ స్వామివారిని దర్శించుకుంటాం కదండి. కానీ ఇక్కడైతే స్వామివారు తలకిందులుగా తపస్సు చేస్తున్నట్టు ఉంటారండి. అలాగే పార్వతీదేవి 3 నెలల పసికందు అయిన సుబ్రహ్మణ్య స్వామిని ఒడిలో పెట్టుకొని స్వయంభూగా వెలిసారండి ఇక్కడ. ఈ గుడి చరిత్ర గురించి ఇప్పుడైతే నేను నాకు తెలిసింది చెప్తానండి. ఇప్పుడు దానికన్నా ముందు ఈ గుడి ఎక్కడ ఉన్నది అనేది చెప్తానండి. భీమవరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న యనమదూరు అనే ఊరిలో ఉందండి. ఈ ఊరికి కూడా ఒక పేరు ఎలా వచ్చిందనేది మీకు నేను చెప్తాను. కొన్ని వేల సంవత్సరాలు గల చరిత్ర ఉందండి ఈ ఆలయానికి. దీనిని శక్తీశ్వర స్వామి పేరుతో కొలుస్తారండి ఈ గుడినైతేని. ఈ ఆలయానికి పేరు ఎలా వచ్చింది, ఈ కోనేటి విశిష్టత అన్నీ మీకు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తానండి. మనందరికీ యమధర్మరాజు అంటే ప్రాణాలు తీసేవాడనే తెలుసు కదండి. కానీ ఇక్కడ ప్రజలు ప్రాణాలు కాపాడడానికి అసురులతో యుద్ధానికి చేశాడండి యమధర్మరాజు. వాళ్ళతోటి యుద్ధం చేసి అసురుల చేతిలో ఓడిపోయి యమధర్మరాజు అయితే పరమేశ్వరుడి దగ్గరికి అయితే వెళ్తాడండి. ఆ సమయంలో శివుడు శీర్షాసనంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు పార్వతీదేవి శివుడు తపస్సుకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో యమధర్మరాజా, స్వామి తపస్సులో ఉన్నారు, ఆయన తపస్సుని భంగం కలగజేయకు అని చెప్పిందంట. అప్పుడు యముడు జరిగినదంతా పార్వతీదేవికి వివరించగా పార్వతీదేవి 3 నెలల సుబ్రహ్మణ్య స్వామిని ఒడిలో పెట్టుకొని తపస్సు చేస్తున్న పరమేశ్వరుని ఒక చిక్కంలో మోస్తూ కైలాసం నుంచి యనమదూరికి వచ్చిందంట. వచ్చి ఆ దివ్యాస్త్రాలను యమధర్మరాజుకు ఇచ్చిందంట. ఆ దివ్యాస్త్రాలు భూమిని తాకిన చోట పెద్ద గొయ్యగా ఏర్పడి అది ఒక కోనేరుగా మారిందంట. ఆ కోనేరే ఇప్పుడు స్వామివారికి నైవేద్యం ఆ నీటితోనే వండుతారంటండి. ఈ కోనేటికున్న విశిష్టత ఏంటంటే ఈ కోనేటిలో ఉన్న నీటితోనే స్వామివారికి నైవేద్యం వండాలంటండి. లేకపోతే ఉడకదంట అన్నము. వేరే నీటితోటి వండితే నైవేద్యం ఉడకదంటండి. అంతేకాదండి, ఈ నీటితో స్నానం చేసిన నీటిని తాగినా కానీ మనకి సర్వరోగాలు పోతాయంటండి. చాలా అంటే చాలా మంచిదని చెప్తున్నారు. అయితే సాక్షాత్తు జగన్మాత ఇచ్చిన అస్త్రాలతో యముడు అసురుడితో పోరాడి అతనిని సంహరించాడండి. ఆ తర్వాత పార్వతీమాతకు శివుడు ఇచ్చిన వరం గురించి చెప్పి ఈ ప్రాంత ప్రజలకు వేరే రాక్షసుల చేత ఇబ్బందులు కలగకూడదని, అందుకు వారు అక్కడే స్వయంభూగా వెలియాలని కోరడంతో పరమేశ్వరుడు ఆ శీర్షాసన భంగిమలోనే శిలగా మారారంటండి స్వామివారు. అయితే స్వామివారికి తోడుగా పార్వతీదేవి ఆయనకు రక్షణగా 3 నెలల పసికందుతో ఒడిలో పెట్టుకొని అక్కడే వెలిసారు. సాక్షాత్తు శివపార్వతులను అక్కడికి తీసుకొచ్చిన యముడికి గుర్తుగా ఈ ఊరికి యమపురి అని పేరు వచ్చిందంటండి. అయితే తరువాత కూడా దీనిని యమునాపురిగా కూడా పిలిచారంట. ఇప్పుడు మాత్రం యనమదూరుగా పిలుస్తున్నారు. అయితే ఈ ఆలయానికండి పార్వతీదేవి శక్తి స్వరూపిణిగా కొలుస్తారు. అందుకే ఈ గుడికి శక్తీశ్వర స్వామిగా పిలుస్తారండి. శ్రీ స్వయంభూ శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి ఆలయం అండి ఇది. 1000 సంవత్సరాలకు పై ఉన్న చరిత్ర గల ఆలయం అండి ఇది. స్వామివారు ఎప్పుడు నిత్య పూజలు అందుకుంటారండి ఇక్కడ. కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం అని, శివరాత్రికి, సుబ్రహ్మణ్య షష్ఠికి చాలా బాగా చేస్తారండి ఇక్కడ. మనం చుట్టుపక్కల వాళ్ళే కాదండి, వేరే దేశం నుంచి కూడా ఈ టెంపుల్కి వస్తారు. చాలా అంటే చాలా మహిమగల టెంపుల్ అండి ఇది. ఓకేనండి, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి.
నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్పాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.